రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. క్రీస్తు నీ కోసం ప్రార్థించాలా? నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందుకు వారి కొరకు ప్రార్థన చేయుచున్నానని యోహాను 17:9 చెప్తుందండి. ఎవరైనా మన కోసం ప్రార్థిస్తుంటే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకోసం మేము ప్రార్థిస్తున్నామని చెప్తే ఆ మాట వింటే పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో ఆ మాట చాలా హాయిగా అనిపిస్తుంది. అలాంటి భావం ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది. కానీ మనుషులు కాకుండా మన కోసం ప్రాణం పెట్టిన మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువే మన నిమిత్తం ప్రార్థిస్తున్నారంటే ఇక మనం ఎంత సంతోషించాలి, ఆనందించాలి. ఒక వ్యక్తి మన కోసం ప్రార్థించాలి అంటే మనకి ఉన్న ఏదో ఒక అక్కర లేదా కొదువ వారికి చెప్తాం కాబట్టి వారు మన నిమిత్తం ప్రార్థిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏ విషయమై మన గురించి ప్రార్థిస్తున్నారు? మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగాను ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకోసం అంటే అద్వితీయ సత్యవంతుడైన తండ్రి నిరంతరం మనల్ని కాపాడమని ప్రార్థిస్తున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందుకు వారి కొరకే ప్రార్థన చేయుచున్నానని యోహాను 17:9 చెప్తుంది. నేనికను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమైయునులాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని దుష్టుడు వేసే అగ్ని బాణముల నుండి మనల్ని విడిపించమని ప్రార్థిస్తున్నారు. లోకంలో జరగబోతున్న ప్రతి కీడు నుండి మనల్ని తప్పించమని మన నిమిత్తం ప్రార్థిస్తున్నారు. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. వాక్యమందు స్థిరముగా జీవించే విధముగా చేయమని ప్రార్థిస్తున్నారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యము సత్యమే. ఈ లోకంలో క్రీస్తు సంఘమైన మనం అందరం కూడా మన సంఘాలలో, సహవాసాలలో, కుటుంబాలలో ఐక్యత మరియు సఖ్యత కలిగి ఉండాలి అని ప్రార్థిస్తున్నారు. వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను అని యోహాను 17:21 చెప్తుంది. మహిమాన్వితమైన స్థలంలో నివసించుచున్న తండ్రి అయిన దేవునితో మహిమలో ప్రవేశించి మనం కూడా యుగ యుగాలు జీవించేలా చేయమని మన నిమిత్తం తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నారు. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను అని యోహాను 17:24 చెప్తుంది. కానీ ఇవన్నీ మనకి జరగాలంటే మన నిమిత్తం తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించాలి అంటే మనం ఆయన మందలో ఉండాలి. లోకంలో కాకుండా లోకంలో నుండి వేరే క్రీస్తులో జీవించాలి. క్రీస్తు ప్రార్థిస్తున్నారు కానీ లోకములో ఉండి అందరి కొరకు ప్రార్థించట్లేదు. లోకములో ఉన్న తన వారి కోసం, తన యందు విశ్వాసం ఉంచే వారి కోసం మాత్రమే ప్రార్థిస్తున్నారు. మరి నువ్వు లోకములో ఉన్నావా లేక లోకము నుండి వేరే క్రీస్తులో ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో.